5 నిమిషాలు అన్నాడు. ఎంత అర్ధగంట పట్టిందా? గంట ఎయిర్పోర్ట్లోకి ఎందుకు కాక 5 నిమిషాలు అని చెప్పి నాకు చెప్పు. అర్ధగంట తర్వాత వచ్చి గేడుకో తీసుకోబోతుంది. మొత్తం క్రికెట్ రావాలి చూద్దాం. మీకు ఎక్కడెక్కడ తిప్పుతున్నా ఈరోజు. అయితే నువ్వు వస్తావని నేను కాలేజ్ కొనికి కొంచెం టైం పడుతుందంట, అలా సార్ ఉన్నాడంట. సో అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఎయిర్పోర్ట్లో డెకాత్లాన్ ఉంది కదా, డెకాత్లాన్లో కొద్దిసేపు టైం పాస్ చేసి, అంటే ఏం కొనుక్కోము, జస్ట్ ఫర్ టైం పాస్. ఏమంటావు కాక? అంతే కాక ఏమైనా ఇప్పిస్తా అంటే ఇప్పించాయి. నీ దయా దశ ఏమన్నా ధర్మం ఇంకా ఏం లేదు కానీ అన్ని పార్క్ చేయను. బండి అయితే పార్క్ చేసినాం. ఇంకోసేపు టైం పాస్ చేస్తాం. ఏమైనా ఇప్పిస్తున్నావా? కొనుక్కుంటున్నావా? ఏం కొనుక్కునేది లేదు, ఏం ఇప్పించేది. సైకిల్ 4999 అంట, అది ఇప్పించేసాయి నాకు. 14,999 సారీ చదువుకోలే, ఎలుముద్రగాలం నిశాన. అందుకే ఫోన్ కూడా ఇట్లా పెడతాం. లాకులు తెలియదు కాబట్టి చేతి పెట్టి తీసుకుంటాం లాక్. మంచిగా ఉన్నాయి ఒక ఎంటికలు. అందగడా అందాలన్నీ అల్లుకోరా. ఈయనకున్న అందానికి మళ్ళీ అద్దంలో చూసుకుంటుండు. అందగా ఎంతకైనా ఇగో దీని మీద ఆడుకుంటా. పెద్దది తీసుకోవాలి, రాదు అది. ఏ చిన్నది ఇది, చిన్నపిల్లలు ఇరిగిపోయిందంటే ఇళ్ళనే అడుగుకుంటా ఊసి పెడతాడు. బాయ్, టెస్ట్ డ్రైవ్ వస్తలేదు అంటే చూడండి బ్రో. ఓకే, థ్యాంక్ యూ. అక్కడిక్కడ తనలాడి బయటికి అయితే తీసుకెళ్ళాడు. రౌండ్ వేసుకొని వస్తాడంట. ఎక్కడ పోతుంది చూడండి, చిలుక సింహం అనుకుంటా. అక్కడికి నుంచి ఇక్కడికి తేలిండు. ఇక వస్తున్నాడు చూడు, గుద్దనికి వస్తున్నాడు. స్టాండ్లో ఉండదు దానికి, పాపం తెలియదు అనుకుంటా బాబుకి. ఎంటే కనగాలి వేరే తీసుకుందాం. ఇప్పుడు వచ్చేసి స్కేటింగ్ బోర్డ్ చేయగలుగుతున్నాడు, అందుకనే వచ్చిండు. కాలు చేతులు ఈరో కొట్టుకోవాలనుకుంటున్నా అంట. చూద్దాం. ఇదిగో ఇక్కడ ఎన్ని వానం ఉన్నా కానీ లేవు అని చెప్పేసి అని అంటున్నాడు చూడండి. స్కేటింగ్ షూస్ ఉన్నాయి. ఇదిగో ఇదిగో ఎలా వస్తున్నాడు చూడండి. తెలియదు ఎలా 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 ఎక్కడ ఉంటుందో చూడ తెలియదు. ఎందుకు మూతి పనులు రాలగొట్టుకోదానికే. మళ్ళీ రేపు పోవాలి, పొద్దుగాల తీసి పోవాలి. చాలా ధూళ ఉన్నా సార్ ఇండకి. నాకు రాందంటే ఏం లేదు, ప్రతి ఒక్కటి చేస్తాను. ఇప్పుడు చూసిన ఒక సైకిల్ చేసిన, స్కేటింగ్ చేసిన. సైకిల్ అది, ఇదే స్కేటింగ్ సైకిల్ స్కేటింగ్ అది. స్కేటింగ్ చేస్తాయి. ఇప్పుడు షూతోని షూస్ నేను చేస్తే మీరు తట్టుకోలేదు. అబ్బో ఎక్కడ మూతి పనులు రాలిపోతాయి అని చెప్పేసేయండి. అది ఒకటే తక్కువైంది, బాక్సింగ్ ఒకటే తక్కువైంది అన్నమాట. అవ్వదు, నీ వల్ల అవ్వదు. చాలీగా పెట్టేసే కదా, అదే చాలీగా పెట్టేసే అంటున్నా. ఇగో ఇప్పుడు ఏ సాహసం చేస్తున్నావో ఏమో. పొద్దుగాల చేయండి అంటే మధ్యాహ్నం చేస్తున్నాడు. పొద్దుగానే టైం లేదు.
ఫోన్ చేయడానికి వచ్చిండు చూడండి. అవ్వట్లేదా? ఏం చేస్తుండో ఆయనకి అర్థం కాదు, కానీ చైన్ అయితే చేస్తుండు. నడపడానికి నాకు నిద్ర వస్తుంది తెలుసా. అయితే ఇలా కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఉయ్యాలు ఊపుకుంటూ వచ్చింది, బండి మీద తీసుకొచ్చిందో లేదంటే ఉయ్యాలు ఊపుకుంటూ వచ్చిందో అర్థం కాలేదు. ఫుల్ నిద్ర అయితే వస్తుంది. ఇలా కాలేజ్ దగ్గరికి వచ్చినాక ఏది స్టంట్ ఏంటంటే, నేను లోపలికి రానియారు, నువ్వు ఇన్నో ఉండని చెప్పేసి గేట్ దగ్గరనే నించొని పెట్టి వెళ్ళిండు. ఇప్పుడు గేట్ దగ్గరే ఉన్నాను. లోపలికి వెళ్తే సెక్యూరిటీ ఆపడా అనేది కూడా నాకు తెలియదు. కానీ ఈయన మాత్రం నేను లోపలికి రానియారు, ఇక్కడనే ఉండన్నాడు. ఇక ఎందుకులే అని చెప్పేసి బయటనే తిరుగుతున్నా. వెళ్ళిండు లోపలికి. వస్తావని నేను ఓ రబయ సిల్క చీర కట్టుకుంటేనే, ఓ రబయ సిల్క చీర కట్టుకుంటేనే, ఓ రబయ ఓ నాయన నువ్వు రాలేదని నేను ఓ రబయ సిలిక్కేసి చింపుకుంటేనే, ఓ రబయ సిలిక్కేసి చింపుకుంటేనే, ఓ రబయ ఓ నాయన నువ్వు వస్తావని నేను ఓ రబయ పక్క పాపిటెత్తుకుంటేనా, ఓ రబయ పక్క పాపిటెత్తుకుంటేనా, ఓ రబయ ఓ నాయన నువ్వు రాలేదని నేను ఓ రబయ నేను చదువుకున్న కాలేజీకే సరిగా పోలేదు. ఇలా కాలేజీ కాడ వచ్చిన ఓ రబయ ఓ నాయన నువ్వు వస్తావని నేను ఓ రబయ మల్లె పూలు పెట్టుకుంటేనా, ఓ రబయ వెళ్ళిండు కాలేజీలోకి వెళ్ళి వస్తున్నాడు. ఒక బండి మీద వస్తున్నాడు. ఆడికి రమ్మన్నాడు నన్ను. నేను ఓనాడికి బండి ఆయనే తీసుకొని పోవాలి. ఇప్పుడు ఇడికి ఆడికి నడుచుకుంటే రానికి కూడా బరువు అవుతుంది. నాకు బండి కావాలి. బండి చదువుల బిడ్డ ఈ బుక్కులు పట్టుకొని వచ్చిండు. చదువుల బిడ్డ దునియా వేలేద్దాం అనుకుంటున్నట్ట. ఏం చేస్తాడో నేను చూస్తా.